చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మూడో సంవత్సరం నడుస్తూ ఉన్నా కూడా ఉద్యోగులకు సంబంధించి ఏటి హక్కులు నెరవేర్చలేదు అని, వాళ్ళ ఏ సమస్య పరిష్కారానికి పరిష్కారం కాలేదు అని ఉద్యోగులైతే చాలా గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు వరుస పెట్టి అదిగో ఉద్యమ కార్యాచరణ, ఇదిగో ఉద్యమ కార్యాచరణ, అదిగో మీటింగ్, ఇదిగో మీటింగ్ అని చాలాసార్లు చెప్పారు. తీరా వాళ్ళ ఏమంటారు కార్యాచరణ దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వం సంప్రదింపులకని పిలవడం, వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం రెగ్యులర్గా జరుగుతుంది. మొన్నటికి మొన్న జూలై 20వ తేదీ ముందు వరకు కూడా ఓ పెద్ద మీటింగ్ అని చెప్పి పెట్టుకున్నారు. ఉత్తరాంధ్రలో అంతా షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. తీరా ప్రభుత్వం చర్చలకు పిలిచేసరికి వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే అదిగో కార్యాచరణ, ఇదిగో కార్యాచరణ ఉద్యమం అని చాలాసార్లు చెబుతూ వస్తూ ఉన్నారు. కానీ ప్రత్యక్షంగా వాళ్ళేమో ఉద్యమాల్లోకి అయితే వెళ్ళడం లేదు. సరేలే, వాళ్ళ ఉద్యమాలకి అయితే ప్రజలకు కూడా ఇబ్బందే కదా, మంచి పని. వెళ్ళకుండా ఉండి సర్వీస్ చేయడమే కావాలి కదా జనానికి కూడా. అయితే ఈ క్రమంలో తాజాగా మళ్ళీ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో అందరూ సమావేశమై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఆగస్టు 15లోగా మాతో సంప్రదింపులు జరిపారు కదా వరుస పెట్టి, మేము ఆందోళనలకు ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉంటే వద్దని చెప్పి మమ్మల్ని పిలిచి మాట్లాడారు కదా, సంప్రదింపులు జరిపారు కదా, ఆ నిర్ణయాలు ఏంటి ఇంకా ప్రకటించలేదు, మీరు ఏం చేయబోతున్నారు ఉద్యోగులకి, మీరు కావాలనే కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆగస్టు 15లోగా మాతో సంప్రదింపుల ఫలితంగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి అన్నది వెలువరించకపోతే నెక్స్ట్ వారం రోజుల్లోగానే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తాం, ఉద్యమాల్లోకి వెళ్తామని గవర్నమెంట్కి అయితే ఈ నెల 15 వరకు వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు. వాస్తవానికి ఇట్లాంటివి చాలాసార్లు జారీ చేశారు. ఈసారి మళ్ళీ మరోసారి అల్టిమేటం, ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఏం తీసుకుంది, ఏం నిర్ణయాలు తీసుకుంది అన్నది ప్రకటించాలి అని. ఇప్పుడు వీళ్ళ డిమాండ్లు చూస్తే అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్ల అవుతుందా అని చెప్పి అనిపిస్తుంది సీరియస్లీ. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి అన్నీ పేరుకుపోయాయి, మనం వాళ్ళనేమి నిందించడం లేదు. 2 ఏళ్ల నుంచి పేరుకుపోయాయి. ప్రభుత్వం 2 ఏళ్లలో ఏమి ఒక ఐఆర్ ఇవ్వలేదండి. పిఆర్సీ కమిషన్కి చైర్మన్ అయ్యలే, అది ₹1 ఏమంటారు ఖర్చు లేదు, అది కూడా వేయలేము. అన్ని హాల్లోనే అన్నట్టు అన్ని ఎన్నికలకు ముందేనేమో, బహుశా ఎన్నికలకు ముందే అన్నీ వేసేసి సో దట్ అన్ని అద్భుతాలు చేశామని చెప్పి ప్రభుత్వం ఎన్నికల లబ్ధి కోసం ఖచ్చితంగా ప్రయత్నాలు చేయొచ్చు. అయితే ఇలా ప్రధాన డిమాండ్లు ఏమంటా, ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 50,000 కోట్ల వరకు ఉన్నాయట. ప్రతి ఉద్యోగికి లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉందట. ఇదంతా చట్టబద్ధంగా మాకు రావాల్సిందే, ఆ సొమ్మిందికి ఎవరని అడుగుతున్నారు. ప్రతి 6 నెలలకు ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ 2 ఏళ్ళు అయిందంట ఇవ్వక. 5 ఏళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ 11వ పిఆర్సీ అమల్లోనే కొనసాగుతున్నారు. దీనివల్ల ఉద్యోగులు ఇప్పటికే 3 పిఆర్సీలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను కోల్పోయారు. 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణం నియమించాలి. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 3 ఏళ్లుగా ఐఆర్ ఇస్తున్నా, ఏపీలో మాత్రం అది ఇవ్వలేదు. విశ్రాంత ఉద్యోగులకు గతంలో అమల్లో ఉన్న 70-75 ఏళ్ల వయసులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరించాలి. పెన్షనర్ల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. ఉద్యోగుల హెల్త్ కార్డుని 8 వారాల్లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఇవి ప్రధానంగా. సో ప్రభుత్వం వీళ్ళతో వరుసపెట్టి సంప్రదింపులు జరిపింది. దాని ఫలితం ఏంటి, దాని నిర్ణయాలు ఏంటి, ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది కూడా ప్రకటించలేదు. దానికోసం ఆగస్టు 15 వరకు అయితే ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.